శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. అమ్మవార్లు ఎక్కడున్నా కూడా అమ్మ లక్షణాలతో ఉంటారు, అయ్యవారు ఎక్కడున్నా కూడా అయ్య లక్షణాలతో ఉంటాడు. అందుకని జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వాళ్ళ లక్షణాలే మన తల్లిదండ్రులు ఎందున్నాయి. అసలు మొదట ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆది కుటుంబినే వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. అందుకే అమ్మ ఏం చేస్తుందంటే మహాప్రళయంలో కూడా తను చేయదు ప్రళయం, అమ్మ చేయలేదు మహాప్రళయాన్ని. పరమశివుడికి అప్పచెప్పి మహాప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తూ నించుంటుందంతే, లోకాలన్నీ లయమైపోతూ ఉంటాయి. అది అమ్మ యొక్క ప్రేమ. లోకం గాడి తప్పిపోయిందనుకోండి, శివుడికి అప్పచెప్పేస్తుంది, రుద్రుణ్ణి చేసి వదిలేస్తుంది. దక్షయజ్ఞంలో తప్పు చేస్తే వీరభద్రుణ్ణి సృష్టించి శిక్షించేట్టు చేసింది. ఆపద వస్తే హాలాహలం పుచ్చుకొమ్మని పరమశివుణ్ణి పంపించి లోకాల్ని కాపాడి. అందుకే శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ. ఆమె లోకానికి విరుగుడు, శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకాలకి పాఠం చెప్పిస్తూ ఉంటుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఇది ఈ తత్వం మొట్టమొదట ఎక్కడుంది అంటే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంది. ఆ లక్షణమే లోకంలో ఏ తల్లిదండ్రుల దగ్గరైనా ఉంటుంది. ఏ తల్లిదండ్రుల్ని చూడండి, ఇదే లక్షణం, పార్వతీ పరమేశ్వర లక్షణమే ఉంటుంది. కాబట్టి సత్యాయ ఆది కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. ఆయన అబ్బో శంకర భగవత్పాదులు ఎటువంటి మాటలు వాడతారో, ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు. చిన్మూర్తి అన్నారు. చిచ్చక్తి అని ఒకటి ఉంటుంది, దాని గురించి చెప్తూ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఖచ్చితపి చిదానందలహరి అంటారు. చిత్ అంటే చైతన్యం, చైతన్యం అంటే శరీరం అంతా ఆవహించి ఉంటుంది. ఆ ప్రకాశించేటటువంటి శక్తి ప్రాణశక్తి, అదే ఆత్మ. ఆ చైతన్య శక్తి ఏది ఉందో ఆ చైతన్య శక్తి ఒక రూపాన్ని పొంది పరమశివుడిగా ఎవరి గుండెల్లో వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు. ఎవరికి? మునిమనః, మునుల యొక్క మనస్సులో. మునులంటే ముని అంటే గడ్డం పెట్టుతున్నవాడు అని అర్థం కాదు. ముని అంటే మౌనమునందుండి తపస్సు ఎందున్నవాడు అని. ఆయన మాట్లాడడం ఎందుకు మాట్లాడడం అంటే మాట్లాడితే ఆయన ఇబ్బంది వస్తుందనే కాదు. ఎందుకు మాట్లాడాడంటే మాట ఆయన అనుభవిస్తున్న స్థితికి భంగం. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట. అసలు ఆత్మని అనుభవించుట అన్నది ఎక్కడ ఉందంటే మౌనంలో ఉంటుంది. అందరికీ తెలిసేది ఏది అంటే కళ్ళు ఎటు చూస్తున్నాయో అటు వెళ్ళగలడం. కళ్ళు ఎప్పుడు ముందుకు చూస్తాయి, బయటికి చూస్తాయి కాబట్టి బయట తిరుగుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళాలంటే ధ్యానం చేసి అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలంటే పైనేత్రములు మూతలు పడిపోవాలి. ఈ కళ్ళు మూసేసి నాసాగ్రమునందు ఏ మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం యొక్క ధ్యాన దేవతని దర్శనం చేస్తే ఆ దర్శనం చేస్తున్నప్పుడు మెల్లిగా ఇంద్రియముల యొక్క పటాటోపమంతా అణిగిపోతే ఈ లోపలికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరకదు లోపల దొరుకుతుంది. అంతర్ముఖత్వాన్ని పొందితే ఇక్కడే ఈ లోపలే పరమేశ్వరుడు సాకార రూపుడై దర్శనమిస్తాడు. అప్పుడు కలిగేటటువంటి ఆనందంలో బాహ్యమైనటువంటి సమస్తాన్ని మర్చిపోతాడు. బయట ఏం జరుగుతోందన్న దానితో ఇక సంబంధం ఉండదు. ఆ ఆనంద ధారయందు మగ్నమైపోయి అలా ఉండిపోతాడు. మళ్ళీ ఎప్పుడు బహిర్ముఖుడవుతాడు చెప్పడం కష్టం. ఇది నోటితో చెప్పడం అంత బాగా అర్థం అవడానికి అవకాశం అవుతుందా అంటే కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే పట్టుకోగలుగుతారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారిని మహానుభావుడైన ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పరమశివేంద్ర స్వాముల వారిని కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. వారి దగ్గర శిష్యరికం చేస్తుండేవారు. అపారమైనటువంటి విద్వాంసుడు, అంతా ఇంత పాండిత్యం కాదైంది. పీఠానికి వచ్చినటువంటి పండితులందరితోటి వాదించి వాళ్ళని ఓడిపోయేటట్టు చేస్తుండేవారు. ఒకప్పుడు పీఠంలో ఉన్నటువంటి పండితులందరూ వెళ్ళి స్వామివారితో చెప్పారు, ఏమండి ఈ సదాశివుడు అసలు నోరు ముయ్యడా,
వచ్చిన వాళ్ళందరినీ ఓడిస్తాడు, వాళ్ళు తలదించుకునేటట్టు చేస్తాడు. ఇతను ఎప్పుడూ మాట్లాడకుండా అంతర్ముఖత్వంతో పరమేశ్వర దర్శనానికి ప్రయత్నం చేయడం, తపస్సు చేయడం ఉండదా? ఎప్పుడు ఇలా మాట్లాడుతుండడమేనా అన్నారు. గురువుగారు కూర్చున్నారు, వచ్చాడు సదాశివుడు. రాగానే ఆయన అన్నారు, నువ్వు మాట్లాడడం ఆగదా అని అడిగారు. అంతే. గురువుగారు మీరు మాట్లాడడం ఆగదా అని అడిగారు. ఇక నా జీవితంలో నేను మాట్లాడను అన్నారు. అని ఆయన కూర్చొని అంతర్ముఖత్వాన్ని పొందేవారు. తనలో తానే లోపలికి వెళ్ళి ఇక్కడే పరమశివ దర్శనాన్ని పొంది దానిలో తాదాత్మ్యత పొందుతుండేవారు. ఎంతటి స్థితికి వెళ్ళిపోయారంటే, ఒకప్పుడు కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్నె మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. లోపల శివసాక్షాత్కారమై ఆ పరమశివ చైతన్యంతో, అందుకు ఒక శివానందలహరి అయింది. ఇక్కడ ఉన్నటువంటి శివాన్ని అనుభవిస్తూ బాహ్యస్పర్శ లేకుండా ఆయన పరమానందంలో ఉన్నారు. ఉండగా కావేరీ నదికి వరదలు వచ్చాయి. పెద్ద పెద్ద కేకలేశారు, అయ్యా వరదొచ్చేస్తోంది, లేవయా, లే 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 అని. ఆయనకేం వినపడలేదు. వినపడలేదంటే దాని అర్థం అంతర్ముఖత్వంలో ఉన్నారు. ఆ నదీ ప్రవాహం ఆయన మించి వెళ్ళిపోయింది. కొట్టుకుపోయారా పాపం, ఎవరో బ్రాహ్మణుడు కూర్చున్నాడు అనుకున్నారు. చాలా కాలం అయిపోయింది, వరదలు తగ్గిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇసుక తోడి బండిలో వేసి అమ్ముకుందామని ఇసుక బండి తీసుకుని ఆ కావేరీ నది ఒడ్డుకొచ్చాడు. వచ్చి పారతో ఇసుక తవ్వుకుంటున్నాడు. పార కంగుమని చప్పుడు వచ్చి పారంతా నెత్తురంటుకుంది. అయ్యో ఎవరో ఉన్నారా ఏమీ, నెత్తురంటుకుందని పార పక్కన పడేసి చేత్తో ఇసుక తీసి చూశాడు. నదీ ప్రవాహం వచ్చినప్పుడు, నది పైనుంచి వెళ్ళిపోతున్నప్పుడు లోపల కూర్చుని ఉండిపోయినటువంటి సదాశివ బ్రహ్మేంద్రుడు తరువాత తన మీద ఇసుక మేట వేసిన అదే స్వరూపంతో అలాగే ఆనందం అనుభవిస్తూ ఉండిపోయారు. అలా ఎలా ఉండగలరండి అని మనకు అనుమానం వస్తుంది. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కొక్క భూతాన్ని భేదించేస్తారు. మూలాధారాన్ని దాటడం వచ్చేసింది అనుకోండి, ఇక పృథివీ వాళ్ళని అడ్డదు. అందుకే శంకరాచార్యుల వారు పైకప్పులోంచి కిందకి దిగారు మండనమిశ్రుడి దగ్గర. మూలాధారం దాటితే ఇక పృథివిని భేదించుకుని పెడతారు. అలా ఆ తపశ్శక్తి ఉన్న వాళ్ళు ఆ స్థితిని పొందిన కారణం చేత వాళ్ళ ప్రాణములు నిలబడతాయి. పృథివీ వాళ్ళు కప్పినంత మాత్రాన ప్రాణం పోదు. ఆయన అలా ఉండిపోయారు. అప్పుడు బహిర్ముఖులయ్యారు. ఆ నీళ్లు తీసుకొచ్చి కొట్టి అరిస్తే బహిర్ముఖులై వెళ్ళిపోయారు మహానుభావుడు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు తనలో తానే రమించలేదా? యథార్థమునకు ఆనందధార అన్నది ఎక్కడుంటుంది అంటే, బయటికి చూసినంతసేపు ఆ ధార ఉండదు. అందరూ వస్తారు బయట ఉంటేనని రమణ మహర్షి ఆ పాతాళలింగం దగ్గరికి వెళ్ళి దాని వెనక కూర్చుని మొదలుపెట్టారు తపస్సు. అంతర్ముఖత్వాన్ని పొంది అలాగే ఉండిపోయారు. లోపల ఆనందధార, పరమ సంతోషంతో ఉన్నారు. తొడల కింద తేళ్ళు జెర్రిలు చేరిపోయి కొరికేస్తే తొడలకున్నటువంటి చర్మం మాంసం ముక్కలుగా ఊడిపోయి నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసింది. ఆయనకి ఏమీ తెలియదు, అలాగే కూర్చున్నారు. మళ్ళీ అంతటి శక్తి కలిగిన వాడు శేషాద్రి స్వామి. ఎక్కడో ఉండి ఆయన కనిపెట్టారు. పాతాళలింగం వెనక ఒక బ్రాహ్మణ స్వామి కూర్చున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. తొడలని తేళ్ళు జెర్రులు కొరికేశాయి, రక్తం కారిపోయింది. వెళ్ళి తీసుకురండి అని చెప్పారు. గబగబా వెళ్ళి చీకట్లో దీపాలు పెట్టి చూశారు. లింగం వెనక ముళ్లలో కూర్చుని ఉన్నారు. దగ్గరికి వెళ్ళి ముళ్ళు తీసి తొడల కింద చేతులేసి పైకెత్తినా సరే రమణ మహర్షికి బాహ్యస్మృతి లేదు, అలాగే ఉన్నారు. బయటికి తీసుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టారు. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఆ స్థితికి వెళ్ళడం అద్భుతం. దానికి సాధన, అందుకొరకు సాధన ప్రారంభం కావాలి. ఆ ప్రారంభమైన సాధన చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతుంది అంటే, ఇక బాహ్యముతో ఏ సంబంధం లేకుండా అంతర్ముఖత్వంతో ధ్యానమునందు విడిచిపెట్టేస్తారు. ఆఖరికి శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా అంతే ఆనందంతో అటువంటి స్థితిలో విడిచిపెడతారు. అటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి మహాపురుషులు ఉన్నారు. వారు మునులు అంటే తపస్సు చేసేటటువంటి వారు. మౌనంగా ఉంటారు. తపస్సు అంటే తపించడం. ఆ భగవద్ దర్శనం కోసం తపిస్తూ ఏకాగ్ర దృష్టితో జపం చేస్తూ ఉంటారు. ఆ దృష్టిని అలా నిలబెడతారు. అలా నిలబెట్టగలిగినటువంటి మునులు ఎవరున్నారో అటువంటి వాళ్ళ యొక్క మనసులలో దర్శనమిచ్చేటటువంటి వాడు వాళ్ళ మనసులలో నాట్యం చేస్తూ ఉంటాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.